హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్. సో ఈరోజు నేను మీ అందరితో నా స్కిన్ కేర్ రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో నా స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్. సో నా స్కిన్ కేర్ రొటీన్లో నేనే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అండి. యాజ్ ఏ ఫీడింగ్ మదర్, ఇంకా స్కిన్ కేర్ రొటీన్లో చాలా సెరమ్స్, ఇంకా కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయకూడదు. సో జస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఇంకా సన్ స్క్రీన్ అయితే నేను నా మార్నింగ్ రొటీన్లో ఇవైతే యూజ్ చేస్తానండి. సో నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానో మీ అందరితో నేను అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. సో ఫేస్ వాష్తో స్టార్ట్ చేద్దాము. సో నేనే ఫేస్ వాష్ యూజ్ చేస్తానో మీ అందరితో ఇప్పుడు చూపిస్తాను. ఫేస్ వాష్ వచ్చేసి సింపుల్ అండి, సింపుల్ బ్రాండ్, సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. సో ఇది ఎవరికైనా ఈజీగా తెలుస్తుంది. గ్రీన్ కలర్ ట్యూబ్, సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. దీని కాస్ట్ వచ్చేసి 385 రూపీస్ అండి. మనకి చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో డిస్కౌంట్స్లో మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ ఫేస్ వాష్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇందులో ఎటువంటి కెమికల్ ఏముండదండి. సింపుల్ బ్రాండ్ ఎలా ఉందో దాని ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ కూడా అలానే ఉంటాయి. మన ఈ బ్రాండ్లోని చాలా క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని మన స్కిన్కి చాలా మంచి, ఎక్కువగా ఆయిలీ స్కిన్ కాబట్టి ఎక్కువగా ఆయిల్స్ స్ట్రిప్ చేసేయకుండా, స్కిన్లో ఉండే ఆయిల్ అంతా తీసేయకుండా సో బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ 150 ml అండి. చూడండి, మార్నింగ్ నైట్ మనం యూజ్ చేస్తే ఇది చాలా రోజులు వస్తుంది. ఇంకా ఈ ఫేస్ వాష్లోని ఎక్కువగా ఫోమ్ వచ్చేదండి, వెరీ మైల్డ్ క్లెన్జర్. మీరు ఈ ప్రోడక్ట్ మీకు ఎక్కువగా స్టార్టింగ్ ఎక్కువగా ఫోమ్ క్లెన్జర్స్ మీకు అలవాటు ఉంటే, ఫోమీ క్లెన్జర్స్ ఎక్కువగా అలవాటు ఉంటే ఇది నచ్చదు. కానీ చాలా మైల్డ్ అండి, మన స్కిన్ చాలా మంచి గ్లో ఇస్తుంది. ఇంకా ఎక్కువగా ఆయిల్ అయితే తీసేదు. ఇంకా ఎటువంటి స్మెల్ కూడా ఉండదండి. స్మెల్ అయితే ఏం ఉండదు. స్మెల్ వచ్చేది మంచి ఒక ఫ్రేగ్రెన్స్ ఫేస్ వాష్ అలవాటు అయితే మీకు ఈ ఫేస్ వాష్ అయితే నచ్చదండి. దీంట్లో ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. ఎవరికైతే చాలా సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్. నేనైతే చాలా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానండి. ఇదే నా ఇంకా ఫేస్ వాష్ అంటే ఇదే యూజ్ చేస్తాను. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను, సింపుల్ ఫేస్ వాష్. సో ఫస్ట్ వచ్చేసి నా రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ కూడా చాలా మీకు కనిపిస్తుందా, ఇలా ఉంటుందండి వైట్గా, ఎటువంటి స్మెల్ ఉండదు, ఎటువంటి ఎక్కువగా ఫోమ్ కూడా రాదండి. సో మీకు ఇక్కడ రాసుకొని చూపిస్తాను నేను. సో బై ద వే నా స్కిన్కి నేను ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే అప్లై చేయలేదండి. జస్ట్ మీకు చూపిద్దామని సింపుల్ నార్మల్ ఫేస్తోనే వచ్చేసాను. డ్రై స్కిన్లో కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అయితే చేసేసుకున్నానండి. నా ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్లో నేను మళ్ళీ సింపుల్ బ్రాండ్ హైడ్రేటింగ్ లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హైడ్రేటింగ్ లైట్ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకొక వేరియంట్ కూడా ఉన్నది, ప్రొటెక్టింగ్ లైట్ మాయిశ్చరైజర్. సో దాంట్లో SPF కూడా ఉంటుంది. సో మీకు ఎక్కువగా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని లేకపోతే మీరు అది యూజ్ చేయొచ్చండి. ఫేస్ వాష్ చేసుకొని వెంటనే అది రాసేసుకుంటే మాయిశ్చరైజర్ కూడా అయిపోతుంది, SPF కూడా అయిపోతుంది. నా స్కిన్కి ఈ రెండు బాగా సూట్ అయ్యాయి అనిపిస్తుంది. సో సింపుల్ హైడ్రేటింగ్ లైట్ మాయిశ్చరైజర్ ఇంతే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను, ఇంతే తీసుకుంటాను. సో నెక్ అస్సలు మర్చిపోవద్దండి. నెక్ చాలా వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ ఏజింగ్ అయ్యేది అక్కడే. సో ఈ మాయిశ్చరైజర్ నేను కళ్ళ కింద కూడా రాసిస్తానండి, ఏం అవ్వదు. ఎందుకంటే అసలు కెమికల్స్ ఎక్కువగా ఏం ఉండవు ఇందులో. చాలా
ఒక మంచి మాయిశ్చరైజర్ మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఏమి ఉండదు, కానీ మనకి ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్స్ వల్ల మనం గ్లో వచ్చేసి ఇంకా ఏం అయిపోదండి. అలాగా ఈ ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనకి మాయిశ్చరైజర్ అంటే మాయిశ్చరైజ్ చేస్తుంది, ఫేస్ వాష్ అంటే క్లెన్జింగ్ చేస్తుందండి, అంతవరకే. వీటి వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవండి. మాయిశ్చరైజింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా మాయిశ్చరైజర్ ఏం ప్రిఫర్ చేయరు, అది తప్పండి. మాయిశ్చరైజర్ తప్పకుండా మీరు యూజ్ చేయాలి. చూసారా ఇది ఎంత స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిందో, నాది ఎంత ఆయిలీ స్కిన్నో, కానీ అసలు ఆయిలీనెస్ అసలు ఆయిలీగా ఏం లేకుండా ఎంత అబ్జార్బ్ అయిపోయింది చూసారా. ఆయిలీ స్కిన్ అయినా, టీనేజర్స్ అయినా, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయినా, ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా ఈ ప్రోడక్ట్స్ అన్ని చాలా వెరీ సేఫ్ టు యూజ్ అండి. నా పైన ఎప్పుడూ అప్లై చేసుకొని ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాతే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంతవరకేనండి. నైట్ టైం అయితే నా స్కిన్ కేర్ రొటీన్ ఇంతే ఉంటుంది. నా మార్నింగ్ టైం అయితే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, SPF అండి. సో SPFలో నేను వాడే ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డెర్మాకో 1% హైరలానిక్ టింటెడ్ సన్ స్క్రీన్ ఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అండి. ఇది వచ్చేసి ఫిజికల్ సన్ స్క్రీన్, కెమికల్ సన్ స్క్రీన్ కాదండి. ఫిజికల్ సన్ స్క్రీన్ అంటే మనకి ఎక్కువగా కెమికల్స్ ఏం లేకుండా ఉంటాయండి. కెమికల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్ అని 2 ఉంటాయి కదా. ఇది వచ్చేసి ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువగా ఫిజికల్ అయితే ఎక్కువగా వైట్ కాస్ట్ వచ్చేసి అసలు అప్లై చేసుకోవాలనే అనిపించదండి. సో మనకి ఇలా టింటెడ్ సన్ స్క్రీన్స్ రావడం వల్ల ఇది వచ్చేసి ఫిజికల్ సన్ స్క్రీన్, వెరీ సేఫ్ టు యూస్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్రెగ్నెన్సీ టైంలోని. ఇంకా కొంతమంది కెమికల్ యూస్ చేయడం కూడా ఇష్టపడరు, కెమికల్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం ఇష్టపడారు కదా, వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. సో నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి 50 grams ఉంటుంది మనకి. SPF 60, SPF 50 వరకు సరిపోద్ది అంటారు, కానీ ఇది వచ్చేసి SPF 60 PA 4+ ఉన్నాయండి. వరకు నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండి. ఫ్రేగ్రెన్స్ అయితే ఏమీ ఉండవు. ఫ్రేగ్రెన్స్ సెన్సిటివ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువగా ఫ్రేగ్రెన్స్ ఏమి ఉండదు. సో మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎక్కువగా ఫ్రేగ్రెన్స్ పడదు. సో వాళ్ళకైతే చాలా మంచి ప్రోడక్ట్స్ అన్నీ. మీకు నేను ఈ SPF అప్లై చేసుకొని చూపిస్తాను ఇప్పుడు. ఇలా 2 ఫింగర్స్కి వేసుకోవాలండి. ఇది వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి ఇప్పుడు చూసారు కదండి, సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. టింటెడ్ సన్ స్క్రీన్ కదా, ఫిజికల్ టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి వైట్ కాస్ట్ ఎక్కువగా లేదు. టింటెడ్ కాబట్టి కొద్దిగా మనకి స్కిన్ కలర్ వస్తుంది కొద్దిగా. ఇది వచ్చేసి లైట్ టింటెడ్ సన్ స్క్రీన్. సో ఈ విధంగా ఉందండి అప్లై చేసుకున్నాక. మీకు ఇది లాస్ట్ స్టెప్ మన స్కిన్ కేర్ రొటీన్లో. సన్ స్క్రీన్ వచ్చేసి లాస్ట్ స్టెప్ అండి. ఎప్పుడు లాస్ట్ స్టెప్ తర్వాత మీకు ఇంకా మ్యాట్ ఫినిష్ రావాలి అనుకుంటే మీరు పౌడర్ అప్లై చేసుకోవచ్చు, కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు అండి. సో దాంతో మనకి మన స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ మన ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఇంకా మంచి గ్లో వస్తుంది. ఇంకా పౌడర్ రాయడం వల్ల మంచి మ్యాట్ ఫినిష్, ఇంకా మంచి లుక్ కూడా వస్తుందండి. సో స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అయిపోయాక మీరు తప్పకుండా పౌడర్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్ అండి. నా లిప్ బామ్ వచ్చేసి ఇదండి, వాస్లిన్ రోసీ లిప్స్. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. సో మన లిప్ బామ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుందండి, వాస్లిన్ రోసీ లిప్స్. మంచి లైట్ పింక్ అయితే వస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేయండి.
ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దిస్ ఈస్ మై స్కిన్ కేర్ రొటీన్. ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్కిన్ కేర్ రొటీన్ ఇప్పుడు చూపించాను కదండి, హెయిర్ కేర్ రొటీన్ కూడా కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా స్కిన్ టైప్ ఉన్న మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.